ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లపై అయితే కీలక అప్డేట్ అయితే జారీ చేసిందండి. అలాగే పాత పెన్షన్లు అనేవి అయితే తొలగించడం అయితే జరుగుతుందన్నమాట. సో ముందుగా ఎవరిని తొలగిస్తున్నారు, ఏ పెన్షన్ ముందుగా ఈ యొక్క వెరిఫికేషన్ చేస్తున్నారు, కొత్త పెన్షన్ సంబంధించి ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఇలా చాలామందికి డౌట్ అయితే ఉంది కదా. ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. సో పెన్షన్దారులు అందరూ కూడా వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తుంది. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే జారీ చేసిందనమాట. అయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి కానీ నిధులను ఎవరైతే తీసుకుంటున్నారో ముందుగా వారి వెరిఫికేషన్ అయితే చేయనుందండి. ఇందులో ముఖ్యంగా చూసినట్లయితే ముందుగా దివ్యాంగుల పెన్షన్ అనేవి అయితే చేయనుందనమాట. ఎందుకంటే మీ అందరికీ తెలిసినట్లుగానే రాష్ట్ర బడ్జెట్ అంతంత మాత్రాన అయితే ఉంది. సో అందరికీ కూడా నిధులు చేకూర్చాలంటే కాస్త ఇబ్బంది అయితే అవుతుందన్నమాట. సో ఖచ్చితంగా ఇందులో మనకి అర్హులకు మాత్రమే ఇచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులైతే వేస్తుందన్నమాట. దీన్ని బట్టి చూసుకుంటే మనకి నిధులు అనేవి అయితే మనకి అర్హులకు మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇందులో మనకి కంపల్సరీగా వెరిఫికేషన్ టైంలో మనకి ఇంటి దగ్గర ఉండాలని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఖచ్చితంగా అయితే ఉండాలండి. లేకపోతే మాత్రం మీ పెన్షన్ అనేవి అయితే హోల్డ్లో ఉంచడం అయితే జరుగుతుందన్నమాట. మీ యొక్క పెన్షన్ తనిఖీ పూర్తయ్యే వరకు మీకు పెన్షన్ అయితే రాదన్నమాట. అందులో మీరు కనుక ఈ యొక్క పెన్షన్ సంబంధించి మీరు వెరిఫికేట్ కాకపోతే మాత్రం మీ పెన్షన్ అనేది రద్దు చేయడం అయితే జరుగుతుందండి. సో ఒకవేళ వెరిఫై అయితే మాత్రం మీకు యథావిధిగా పెన్షన్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే కొత్త పెన్షన్ సంబంధించి కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే జారీ చేసిందండి. సో త్వరలోనే కొత్త పెన్షన్లు కూడా అప్లై చేసుకునే విధంగా అడుగులైతే వేస్తుందన్నమాట. 6 నెలలకు ఒకసారి మనకి ఈ యొక్క ఆప్షన్ అయితే ఇచ్చేవారు. కాకపోతే కొన్ని ఎన్నికల వల్ల మనకి గతంలో ఈ యొక్క పెన్షన్ సంబంధించి అయితే అప్లై చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అంటుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో ఇటువంటి తాజా సమాచారం అంతా కూడా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై